డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు లంచ్ బ్రేక్ తర్వాత విచారణ కొనసాగుతోంది. ఉదయం విచారణ తర్వాత సిట్ అధికారులు భోజన విరామం ఇచ్చారు. గంట బ్రేక్ తర్వాత రెండో దఫా ఎంక్వైరీ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మొదట 2 గంటల పాటు సాగింది. 40 నిమిషాల పాటు పూరి తన వాదన వినిపించారు. బ్యాంకాక్ పర్యటనలపై కూడా అధికారులు ఆరా తీశారు. రెండో సెషన్లో పూరిపై మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది. మార్నింగ్ సెషన్లో కెల్విన్తో పరిచయం, డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై ఆరా తీశారు. ఇప్పుడు పూరి చెప్పిన సమాధానాలు బేస్ చేసుకొని మరో రౌండ్ ప్రశ్నలు కురిపించనున్నారు. మార్నింగ్ సెషన్లో పూరి జగన్నాథ్ను 3 కోణాల్లో సిట్ అధికారులు విచారించారు. పూరి పర్సనల్ లైఫ్, సినిమా ఇండస్ట్రీ, డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నలు సంధించారు. విచారణ ప్రారంభం కాగానే 40 నిమిషాల పాటు తన గురించి తాను చెప్పుకున్న పూరి జగన్నాథ్ కెల్విన్తో తనకు పరిచయం ఉందని అన్నాడు. ఇండస్ట్రీలో కొంతమంది తనకు కెల్విన్ను పరిచయం చేశారని పూరి చెప్పినట్టు తెలుస్తోంది. పూరి కూడా కెల్విన్ను మరికొంతమందికి పరిచయం చేశాడు. సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సాధారణమని, తన సినిమాల్లో కూడా పబ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని పూరి వివరించాడు. అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ ఓనర్స్తో పరిచయం ఉందని పూరి చెప్పాడు. కెల్విన్ కూడా ఈవెంట్ ఆర్గనైజర్గానే తనకు పరిచయం అని పూరి వివరించాడు. అంతకుమించి కెల్విన్ గురించి ఎలాంటి స్పష్టమైన విషయాలు చెప్పలేకపోయాడు. పబ్లలో ఎక్కువగా డ్రగ్స్ వాడేవారని, ప్రతి వీకెండ్ స్నేహితులతో పార్టీలు చేసుకుంటారని వివరించాడు. అంతకుముందు లంచ్ బ్రేక్ అక్కడే తీసుకున్నారు. తాజ్మహల్ హోటల్ నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఓ కారులో అబ్కారీ కార్యాలయానికి తీసుకెళ్లారు పూరి జగన్నాథ్. హోటల్ ఫుడే తిన్నారు.